బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో విషాదం నెలకొంది. వ్యవసాయ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కుమారులు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గన్నవరపు ఆంజనేయులు, ఆయన కుమారుడు అంకమ్మరావు వ్యవసాయంలో ఎదురైన నష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందారు. కుమారుడు అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో విషాదం నెలకొంది. వ్యవసాయ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కుమారులు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గన్నవరపు ఆంజనేయులు, ఆయన కుమారుడు అంకమ్మరావు వ్యవసాయంలో ఎదురైన నష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందారు. కుమారుడు అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో విషాదం నెలకొంది. వ్యవసాయ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కుమారులు కలుపు మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతారావు ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతారావు, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నట్లయితే ఇద్దరిలో ఒకరు మృతి కూడా చెందారు. సో దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల స్పందన ఎలా ఉంది? ఏదైతే బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు వ్యవసాయంలో వరుస నష్టాలు, అలాగే అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే కుటుంబ కలహాల కారణాలతో తీవ్ర మనోవేదనకు గురైనట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గన్నవరపు ఆంజనేయులు, ఆయన కుమారుడు అంకమ్మరావు ఇద్దరు కలిసి కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికైతే పాల్పడ్డారని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వీరిద్దరిని సమీప ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది. అయితే చికిత్స పొందుతూ ఆంజనేయులు మృతి చెందగా ఆంజనేయులు కుమారుడు అంకమ్మరావు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయనను కాపాడేందుకు వైద్య బృందం శతవిధాలుగా ప్రయత్నం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే వరుసగా పంటలు దెబ్బతినడం, అలాగే పెట్టుబడులు తిరిగి రాకపోవడం, అలాగే అప్పుల భారం పెరగడం, కుటుంబంలో నెలకొన్న విభేదాలు మొత్తంగా కలిసి వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లయితే స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే
ఆత్మహత్యానికి ప్రయత్నానికి గల కారణాలు ఏమిటన్నా అనేది దానిపై కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై ఈ ప్రస్తుతం పోలీసులు అయితే ఆసుపత్రి వద్దకు చేరుకొని అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అయితే కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ అయితే చేపడుతున్నారు. అయితే ఆత్మహత్యకు ఆర్థిక పరిస్థితులే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో ఏదైతే బొబ్బేపల్లి గ్రామంలో అయితే తీవ్ర విషాద ఛాయలనుకున్న పరిస్థితి ఉంది. అయితే రైతు కుటుంబంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది స్థానికంగా కలిసి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే తండ్రి కొడుకులు ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడటం అయితే ఆ గ్రామంలో ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. అయితే అలాగే ఎవరైతే గన్నవరం ఆంజనేయులు మృతి చెందటం అయితే అక్కడ బంధువులు కూడా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అలాగే అంకమరావు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉండటం అక్కడ ఆ ప్రాంతం అంతా విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. బొబ్బేపల్లి గ్రామం, ఆటూరు మండలం, బాపట్ల జిల్లా. రైతు తాను రాయచూరు గ్రామంలో అక్కడ కౌలుకి తీసుకొని పొలం చేసుకుంటూ ఉన్నారండి. లాస్ట్ ఇయర్ మిర్చి రేట్లు లేనందువల్ల, సరిగ్గా పంటలు పండినందువల్ల నష్టపోయి తిరిగి మన గ్రామం వచ్చేసారండి. బొబ్బేపల్లి గ్రామం వచ్చి ఇక్కడే ఉంటూ తనకున్నటువంటి కొద్దిపాటి పొలాన్ని అమ్ముకొని ఆ బాకీలను తీర్చుకున్నారండి. ఇంకా మిగిలిన బాకీలు కూడా ఉంటే అరటికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారండి. వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి అరటికాయలు అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళు. అయితే ఇంకా అప్పుల బాధ ఇంకా తాళలేక, ఉన్న బాకీలందరికీ చెల్లించలేక, బాధతో మనస్తాపంతో తను ఉన్న పొలం పోయి ఇంకా బాకీలు వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల తను ఇద్దరు కొడుకు ఇద్దరు మాట్లాడుకొని ఇంకా ఏది దిక్కుతోచని స్థితిలో ఉండటానికి సరైన గృహం కూడా లేక, ఇప్పుడు అది ఉండే గృహం కూడా బర్రెలు కట్టేసుకున్న సావుడండి, దానిలో ఉంటున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందండి. ఇద్దరు మనస్తాపానికి గురైపోయి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తండ్రి మాత్రం చనిపోయాడండి. కుర్రాడు ఇంకా అదే కోమా స్థితిలో ఉన్నాడండి, గడ్డి ముందు తాగి ఉన్నారు. డాక్టర్స్ కూడా ఇంకా సరైన రిప్లై ఇవ్వలేదండి. ఒక 4 days 5 days తర్వాత చెప్తామని చెప్పేసి విన్నవిస్తారు. ప్రభుత్వం వారికి తగిన సహాయం అందించాలని మనస్ఫూర్తిగా, వారికి కావాల్సిన ప్రతి సహాయాన్ని అందించాలి. అన్ని విధాలుగా మనం గవర్నమెంట్ ద్వారా కావాల్సినటువంటి ఇంకా ఏవైనా వారికి కావాల్సినన్ని అందిస్తారని మన గవర్నమెంట్ వారికి విన్నవిస్తూ ఉన్నామండి. బొబ్బేపల్లి గ్రామం, ఆటూరు మండలం.